తెలుగుదేశం పార్టీ మీడియా స్ట్రాటజీ ఇప్పుడు కాదు. 95లో రామారావు గారిని వెన్నుపోటు పొడిచి, ఎమ్మెల్యేలని వైస్రాయ్ హోటల్‌లో పెట్టేసి, అక్కడ 5 మంది ఎమ్మెల్యేలుంటే 50 మంది ఎమ్మెల్యేలున్నారు. 10 మంది ఉంటే 100 మంది ఉన్నారు అని చెప్పి, వాళ్ళ చంద్రబాబు గారు రాజగురువు పత్రికలో సారీ కథనాలు రాసి రవ్వంతుంటే ఘోరంతుంటే కొండంతలు చూపించుకుంటూ వాళ్ళు మీడియా కథనాలు రాయడం అనేది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. ఇప్పుడు ఇంత సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత కూడా వాళ్ళైతే ఆ ట్రాక్ నుంచి బయటకు రాలేకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వాళ్ళు ఎంచుకున్నటువంటి అస్త్రాలు కూడా దుష్ప్రచారమే, పదే పదే దుష్ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు చెయ్యని దాన్ని కూడా చేశారని చెప్పి ప్రచారం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని కూడా చేయలేదు అని చెప్పి ప్రచారం చేయడం. అంతెందుకు నిన్న మొన్న ఈ రోజు కూడా చూడండి, తెలుగుదేశం పార్టీ పత్రికల్లో, మరీ ముఖ్యంగా చంద్రబాబు గారి రాజగురువు పత్రికలు, కాపు ఓట్లు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేయించేద్దాం, కాపు ఓట్లందరినీ కనుక ఏకీకృతం చేసేద్దాం అని చెప్పి రాతలు రాసే క్రమంలో కాపు ఓట్లలో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఉంటుంది అని చెప్పి వీళ్ళకు కూడా తెలుసు కాబట్టి, సో చంద్రబాబు గారి మీద కాసింత పాజిటివ్ స్టోరీ అల్లే క్రమంలో వీళ్ళు రాసిన రాతలు కనుక చూస్తే ఎంత దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా, అసలు వీళ్ళని కాదబ్బా, వీళ్ళని నమ్ముతారు చూడు. వీళ్ళు రాసే రాతలు, వీళ్ళ టీవీలో వచ్చే వార్తలు చూసి అమ్మో ఇది నిజం అని చెప్పి నమ్ముతారు చూడు. వాళ్ళు మహానుభావులబ్బా నిజంగా, సీరియస్లీ. ఈరోజు ఆయన రాసుకుంటూ వస్తారు, చంద్రబాబు నాయుడు గారు అంట మాటిచ్చిన ప్రకారం కాపులకు రిజర్వేషన్ ఇచ్చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయకుండా మోసం చేశాడు అంటున్నారు. అసలు అంటే వీళ్ళు చూసే వాళ్ళు పిచ్చోళ్ళ నాలుగు కూడా మనం ఏం చెబితే అది నమ్ముతారులే, వాళ్ళ క్రాస్ వెరిఫై చేసే అంత తెలివితేటలు ఎక్కడున్నాయనుకుంటారా? మనకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్ ఇచ్చాడా? జగన్ దాన్ని అమలు చేయలేదా? ఎప్పుడు ఇచ్చాడు? 2014లో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నాడు, కాపులకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చాడుగా. దానికి పవన్ కళ్యాణ్ కూడా అలయన్స్లో సాక్ష్యమేగా. ఆ తర్వాత ఇచ్చాడు రిజర్వేషన్? ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేశారు? ఏదో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అప్పుడు ముద్రగడ పద్మనాభం అప్పుడే కదా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తునిలో రైలు తగలబెట్టడం ఇవన్నీ జరిగాయిగా. ఆ మధ్యలో చంద్రబాబు ఏం చేశారు? మంజునాథ్ కమిటీ ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ అన్ని ప్రాంతాల్లో వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తే బీసీలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి మంజునాథ్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది అని చంద్రబాబుకు సమాచారం రాగానే ఆ మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ బయటకు రానికుండా ఆయనకు అనుకూలమైన వాళ్ళతో ఏదో ఒకటి తెప్పించుకొని 5% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి ఏం చేశారు? కేంద్రం అనేది ఓబీసీలకు 10% రిజర్వేషన్ ఇస్తే అందులో 5% కాపులకు ఇస్తానని చెప్పి అసెంబ్లీలో మళ్ళీ ఏదో తీర్మానం చేశారు. చెల్లుబాటు అవుతుందా అది? కేంద్రం ఓబీసీలకు 10% ఇచ్చి పార్లమెంట్లో చట్టం చేస్తే, పార్లమెంట్లో చట్టం చేసిన దాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం అనేది ఓవర్ రూల్ చేస్తుందా? అంటే చూసే వాళ్ళు అంత అమాయకులా? అబ్బాబ్బాబ్బా, అసలు వీళ్ళ ప్రయోజనాల కోసం మొత్తం అందరినీ పిచ్చోళ్ళని చేస్తారు చూడు. వీళ్ళని నమ్మిన వాళ్ళు కళాకారులు బాబోయ్. నిజంగానే అన్ని బేవర్స్ రాతలు. పార్లమెంటును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఓవర్ రూల్ చేసేస్తుందా అండి? పార్లమెంట్ ఓబీసీలకు 10% ఇచ్చేస్తే అందులో 5% కాపులకి ఇచ్చేస్తామని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకుని అది నిలబడిపోతుందా? అది పాసిబుల్ అవుతుందా? అది న్యాయస్థానాలకు వెళ్తే చెట్టు కింద ప్లీడర్ న్యాయమూర్తి స్థానంలో ఉన్న కొట్టేసి అవతలు పడేయట. ఇంత దగుల్బాజీ రాతలు ఇవన్నీ రాసే బదులు జర్నలిజం నుంచి తప్పుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు ఇవన్నీ? అరే నీవా. సో మళ్ళీ దానికి జగన్ అమలు చేయలేదని జగన్ చెప్పాడు, రిజర్వేషన్ ఇస్తానని. ఇవ్వలేనని చెప్పాడు కదా ఓపెన్గా, అదే గోదావరి జిల్లాలలో ఇవ్వలేనని చెప్పాడుగా. మోసం ఏం చేయట్లేదుగా. కానీ వీళ్ళు ఎన్ని రోజులు ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేస్తారు? వీళ్ళని నమ్మినోళ్ళు ఉన్న నాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ నమ్మినోళ్ళ కర్మ, రాసే వీళ్ళ పైత్యం. ఇంకా ఎవరు చేయగలిగింది ఏముంది? మనం నిజాలను డిస్కస్ చేసుకోవడం తప్పితే.